హాయ్, మేము ఇప్పుడు గచ్చిబౌలిలో ఉన్న ఏబిఎస్ రెస్టారెంట్కి వెళ్ళాము. మీకు ఇప్పుడు నేను అదే వీడియో చేస్తున్నా చూడండి. ఏబిఎస్ రెస్టారెంట్, దానికి వ్యాలెట్ పార్కింగ్ ఉంది, కార్ ఇచ్చేసాము. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, మేము లిఫ్ట్లో నుంచి వచ్చాము చూడండి. ఏబిఎస్ రెస్టారెంట్ ఫస్ట్ లాసే కనిపించింది. రెస్టారెంట్ అయితే చాలా పెద్దగా, చాలా బాగుంది. మనం ముందరే ఆన్లైన్లో బుకింగ్ అవి చేసుకోవచ్చు అనమాట. వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి ఇక్కడ. మేమైతే నాన్ వెజ్జే, ఇవాళ వెన్స్డే కదా, నాన్ వెజ్ తింటాము, నాన్ వెజ్జే ప్రిఫర్ చేసాము. అసలు నాన్ వెజ్లో బఫెట్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే, చికెన్ టిక్కా అంట, చికెన్ కబాబు, చికెన్లో చాలా వెరైటీస్, ఇంకా వెజ్ కూడా ఉంది, మష్రూమ్, పన్నీరు, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మా పిల్లలు కూడా ఇష్టంగానే తిన్నారు. ఫస్ట్ అయితే స్టార్టింగ్ కదా, పెడుతుంటే మంచిగానే అనిపించిన తర్వాత ప్లేట్ అంతా ఫుల్ అయినాక ఏమి తినాలో అర్థం కాలే. కానీ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మా హస్బెండ్ మంచిగా బాగా తిన్నారు, కార్తీ ఓకే, లాస్యా నేను పర్వాలేదు, కొంచెం బాగానే తిన్నాము. ఇంకా అక్కడ ఫుడ్ ఐటమ్ మనకి పప్పు, సాంబారు, బిర్యానీ అన్నీ అవైలబుల్ అని, ఇంకా రైతా, ఇంకా వెజిటేబుల్ సలాడ్స్, కర్రీస్, నాన్స్ అన్నీ బఫెట్ అనమాట. మనకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. మనకి వాళ్ళు వేడిగా తెచ్చి సర్వ్ చేస్తారు. ఇంకా చూడండి, మా పిల్లలు వెళ్ళి బిర్యానీ తెచ్చుకుని తిన్నారు. కార్తీక్ బిర్యానీ అంటే చాలా ఇష్టము, అందుకని బిర్యానీ అయితే భలే ఉందమ్మా అని చెప్పింది. నేను కూడా ఇంకా కొంచెం ప్లేట్లు అన్నీ పెట్టుకున్నా, కానీ చూసాక తినాలంటే మాత్రం భయం వేస్తుంది. అక్కడ ఇంకా ఫ్రూట్స్, ఇంకా కేక్స్, సలాడ్స్ లాగా మనకు అన్నీ ప్రిఫర్ చేసి, ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా చూడండి, వాళ్ళు వెళ్ళి చాక్లెట్ ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారు. నాకైతే వెన్నెల ఐస్ క్రీమ్ తెచ్చారు. ఎలా ఉంది కార్తీ ఐస్ క్రీమ్ అంటే, ఐస్ క్రీమ్ అయితే బాగుందని చెప్తుంది ఫుడ్ కంటే కూడా. ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. రెస్టారెంట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. బఫెట్ మంచిగా అనిపించింది అక్కడ. లాస్టే చూడండి, కేక్ తెచ్చుకొని తింటుంది. ఇంకా పిల్లలతో ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ అని అనుకున్నాము. బఫెట్ తినే వాళ్ళకైతే ఇది రీజనబుల్గా ఉంది, చాలా బాగుంది కూడా. ఇంకా చూడండి, ఇక్కడ ఐస్ క్రీమ్ విత్ పాన్ ఐస్ క్రీమ్ చేస్తున్నాడు ఆయన. అదైతే చాలా బాగా అనిపించింది. తింటే సేమ్ మనకి కిల్లీ తిన్న ఫీలింగ్, పాన్ తిన్న ఫీలింగ్తోనే ఉంది ఐస్ క్రీమ్ కూడా. అలా అంతా స్మాష్ చేసి చాలా అంటే చాలా బాగుంది ఐస్ క్రీమ్ కూడా. మా హస్బెండ్ తెచ్చుకొని తిన్నారు, కొంచెం టేస్ట్ చేయమని ఇస్తే నేను కూడా తిన్నా, బాగుంది. నేనైతే వెన్నెల ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాను, పిల్లలు చాక్లెట్ ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారు. ఇంకా మాకు అక్కడ వాళ్ళు కాంప్లిమెంటరీగా కేక్ తెచ్చి మా చేత కోయించి సాంగ్ పెట్టి అది కూడా చేశారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అలా కేక్ యానివర్సరీ, హ్యాపీ యానివర్సరీ అనే సాంగ్తో వాళ్ళు చేశారు. ఇంకా కేక్ కటింగ్ చేసుకొని నేను మా హస్బెండ్ కేక్ కట్ చేసాము. ఇంక తనకి నేను పెట్టాక తను కూడా నాకు పెట్టాడు. ఇంకా పిల్లలకి కూడా మేము పెట్టాము, వాళ్ళు మాకు కేక్ పెట్టారు. వాళ్ళు మంచిగా సాంగ్ పాడి హ్యాపీ యానివర్సరీ మేడం అండ్ సార్ అని చెప్పారు. రేట్స్ అన్నీ రీజనబుల్గా అనిపించాయి. మీరు ఎప్పుడైనా విజిట్ చేయకపోతే గచ్చిబౌలి దగ్గర ఏబిఎస్ రెస్టారెంట్ చాలా అయితే బాగుంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా పిల్లలతో మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మా 13th యానివర్సరీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మేము ఇలా చేసుకున్నాము. ఇంకా వాళ్ళు మా కేక్ పార్సిల్ కూడా ఇచ్చారు. ఇంకా అక్కడ మేము తినలేకపోయామంటే ఇంకా వాళ్ళు ఒకటి హ్యాట్స్ లాంటివి ఇచ్చారు, హ్యాపీ యానివర్సరీ అని. మా పిల్లలు అవి ఇద్దరు పెట్టుకొని బాగా ఎంజాయ్ చేసి ఆడారు. ఇంకా లాస్ట్ మేము ఫొటోస్ దిగాం కార్తీ, లాస్యాతో. ఇంకా మా ఫ్యామిలీ పిక్ కూడా తీసుకొని ఇంక నేను ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.